ప్లేసెస్ మీరు డెఫినెట్ గా వచ్చి ఒక్కసారైనా లైఫ్ లో వచ్చి చూడాలి. 1500 years. Okay. 5000 years బతుకు వాటర్ స్టోర్. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హేము. ఈ రోజు నేను ఎక్స్పీరియం ఎకోకి వచ్చాను. సో ఈ పార్క్ లోపల వెళ్ళి ఎంత బాగుందో, 150 acres లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి దీని స్పెషాలిటీ అని నాతో పాటు మీరు కూడా చూసేయండి. అయితే దానికంటే ముందు చూపించే ముందు మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆ బెల్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో దట్ మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో మనమైతే వెళ్ళి దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. సో మనమైతే లోపలికి వచ్చేసాం. దీని గురించి అంటే ఇది మొత్తం 150 ఎకరాల్లో ఉంది కదా, మనకి పూర్తిగా తెలీదు దీని గురించి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు, అదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రామ్దేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో ఇది అసలు ఐడియా ఎప్పటిది సార్? ఇంత పెద్దది 150 acres లో ఇంత పెద్దది బిల్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక సింగిల్ డేలో వచ్చే ఇదైతే కాదు కదా. ఎన్ని ఇయర్స్ కిందటది వచ్చిన ఆలోచన? అంటే ఫస్ట్ ఐడియా నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే ఇష్టము. బట్ ఫస్ట్ ఐడియా వచ్చేసి ఒక 25 years బ్యాక్ అనుకున్నాను ఒక చిన్నది గార్డెన్ చేద్దామని చెప్పేసి. తర్వాత వచ్చేసేసి అట్లాగా ల్యాండ్స్ అవి వరంగల్లో ఉండే అవన్నీ అమ్మేసేసి ఇక్కడ నేను కొనడం జరిగింది. అట్లాగే మా బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ కూడా నేను ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేశాను. అది అట్లాగా చేసేసి చివరికి ఒక 2 years బ్యాక్ ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్నాను, కంపల్సరీ మనం చేయాలి అని చెప్పేసి. తర్వాత అసలు వర్క్ స్టార్ట్ అయింది 6.5-7 years బ్యాక్ వర్క్ స్టార్ట్ అయిందండి. సో 7 years టైం పట్టింది ఇది ఇలా మనం చూడటానికి, కంప్లీట్ అవడానికి. సరే, ఇందులో మీ ఒక్కళ్ళ థాట్స్ అయినా ఇంకెవరైనా కూడా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా ఇట్లుంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా ఐడియాస్ ఏమన్నా ఇచ్చారా? లేదండి, ఏం లేదండి. ఇది వచ్చేసేసి నా ఓన్ థాటే. దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకంటే డిస్కరేజ్ చేసిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఒక దీని టైప్లో అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తోటి చేయడం జరిగింది. ఓకే, దీంట్లో పెట్టిన పెట్టుబడికి తర్వాత వచ్చే రిటర్న్కి అసలు సంబంధం ఉండదు, అది కూడా తెలుసు నాకు. కాకపోతే ఐ లైక్ ప్లాంట్స్. అది కాకుండా మనము పుట్టాము, పెరిగాము, పోయాము అన్న టైప్లో కాకుండా యూ హ్యావ్ టు డూ సంథింగ్, కంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఫర్ ఎన్విరాన్మెంట్, సంథింగ్ టు కంట్రిబ్యూట్ ఫర్ ద ప్లానెట్ అనేది ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇది సక్సెస్ అయితే ఇంకా చాలా మంది కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని అదొక ఆశ. ఎందుకు అంటే ఇక్కడ మన ఇండియాలో భూములు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, డబ్బు కొదవ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాక్చువల్గా ఓకే, డబ్బు ఒకటే ప్రధానం కాదు జీవితానికి. ఓకే, మనం ఏదో సంపాదిస్తాము, తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తాము, అట్లాగా దాన్ని పాస్ ఆన్ చేసే బదులు వచ్చేసి ఇట్లాంటిది ఒక మంచి పని కూడా చేసి ఫ్యూచర్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది. ఇది ప్రతి ఒక్కరికి కొంచెం ఇంకొక స్వార్థం కూడా ఉంది, ఏంటంటే పేరు. ఓకే, పోయిన తర్వాత కూడా మన పేరు ఉండాలా అనే ఒక ఫీలింగ్ అనేది. సో డెఫినెట్గా ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడ 1200 rupees టికెట్ అని చూసినప్పుడు, చూడటం కాదు యాక్చువల్లీ విన్నాం మేము, ఇక్కడికి రాకముందు 1200 rupees టికెట్ అని విన్నప్పుడు అనిపించింది, అబ్బా 1200 rupees అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయలేరు కదా అని. అసలు ఇది చాలా చీప్. ఇక్కడికి వచ్చి మీరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్ళాము అంటే మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్తే 4-5 thousand అవుతుంది. బట్ ఇలాంటి ప్లేసెస్ మీరు డెఫినెట్గా వచ్చి ఒక్కసారైనా లైఫ్లో వచ్చి చూడాలి, అంత బాగుంది. ఇంకా లోపల చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఒకసారి సార్ మనం అదంతా కవర్ చేస్తూ మాట్లాడదాము, దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం, మా వాళ్ళకి కూడా తెలుసు. ఇదేంటి సార్? ఇది మామూలుగా వ్యూ పాయింట్, అంటే మన సెల్ఫీ కోసం అని చెప్పేసి ఇట్లా బ్యాక్గ్రౌండ్ తో తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది క్రియేట్ చేయడం జరిగింది. మెల్లగా బ్యూటిఫై చేసాము దీన్ని.
అట్లాగే ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. ఓ వావ్. ఇది వచ్చేసి పెంజింగ్ ఆర్ట్ అనేది అదొక ఆర్ట్. దీనికి వియత్నాం నుంచి ఒక ఆర్టిస్ట్ తీసుకొని వచ్చాము మేము. వచ్చేసి మన దీంట్లో వచ్చేసి మామూలుగా పెంజింగ్ ఆర్ట్ అనేది చిన్న ట్రేలో చేస్తారు, బోన్సాయి మొక్కల్లో అవును. చిన్న రాళ్ళు పెడతారు, చిన్న మొక్కలు పెట్టేసేసి దాన్ని ఒక దీని కింద డెకరేట్ చేయడాన్ని పెంజింగ్ ఆర్ట్ అంటారు. ఇది జపాన్లో స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనా, వియత్నాం, మలేషియాలో ఇది పాపులర్. దీనికి సంబంధించిన కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన టాప్ మోస్ట్ అవార్డ్ విన్నర్స్ ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్ విన్నర్ అనమాట, విన్ అని చెప్పి వియత్నాం నుంచి. అతను తీసుకొని వచ్చి ఈ ఆర్ట్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే ప్రతి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా, దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం అదొక ఆర్ట్ అనమాట. దీన్ని అంటే మేము ఇక్కడికి వచ్చే ప్రజలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అందుకని చెప్పి కొందరికి ఫ్లవర్స్ నచ్చుతాయి, కొందరికి స్టోన్స్ నచ్చుతాయి, కొందరికి స్కల్ప్చర్స్ నచ్చుతాయి. అట్లాగా ప్రతి ఒక్కరిని ఏదో విధంగా సాటిస్ఫై చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి మేము చేయడం జరిగింది అనమాట. సార్ ఇప్పుడు అంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా ఒక బడ్జెట్, ఈ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలి అని మీరు మైండ్ లో ఎప్పుడైనా అనుకున్నారా? అసలు బడ్జెట్ అనే దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఎందుకంటే ఇంత చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇది ఫస్ట్ అనుకున్నాను ఒక 200 crores లో చేద్దామని అనుకున్నాను. వచ్చేసి అది 450 crores అయింది. ఇంకా ఇది ఫినిష్ చేయాలంటే ఇంకా 150 crores కావాలా. సో ఆల్ టుగెదర్ 600 crores. సో అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు దీని మీద. అంటే ఎలా ఉండనో మనం అసలు మీరు రాకుండా మనము ఎంత మాట్లాడుకున్నా కూడా, వీడియోలో ఎంత చూసినా కూడా అది మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము ఇక్కడ ఎలా ఉంది అనేది. సరే ఇంకేనా అటు వెళ్ళి చూద్దాం. ఇది 2008 అని ఉంది, ఏంటండి ఇయరా? వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ? యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్ చేశారు ఇది. ఓకే. సో ఆర్టిస్ట్ చేశారు, చాలా ఇయర్స్ పాటు కూడా మీరు ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలా ఇయర్స్ కష్టం ఇది. సో సార్ ఆప్షన్ లో 3.5 CR పెట్టి ఆప్షన్ లో తీసుకున్నారు. ఓ మై గాడ్, ఈ చెట్టు విలువ అక్షరాల 3.5 కోట్లు. ఎవరైనా నమ్ముతారా? అసలు ఇది చూడండి ఎట్లుందో. ఇలాంటి చెట్లు ఇంకా మీరు పార్క్ మొత్తంలో చాలా కనిపిస్తాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? లైక్ అంటే ఈ ఆర్ట్ అని కాదు, ఈ ఆర్ట్ అని కాదు, జనరల్ గా చెరీ ట్రీస్ ఉన్నాయి లోపల. అండ్ చాలా 3500 years ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి.
కల్పవృక్షం ఉంది మన 3500 years old. ఓల్డ్ ఇయర్స్. ఓకే. ఓకే. అవన్నీ అంటే ఎక్కడ కలెక్ట్ చేశారండి? 80 డిఫరెంట్ కంట్రీస్, 85 డిఫరెంట్ కంట్రీస్ నుండి ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది లాజిస్టిక్స్ హెల్ప్తో. సో యా, యాక్చువల్లీ 3.5 కోట్లు పెట్టి ఇలాంటి ఒక చెట్టు తీసుకోవడం అంటే ఇట్లాంటివి ఇంకా ఒక మొత్తం ఎన్ని ఉన్నాయి? 2500 2500 స్పీసీస్ ఉన్నాయండి. 2500 స్పీసీస్ ఉన్నాయి. అండ్ అది కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తెప్పించి పెట్టారు. నార్మల్ ఇందాక సార్ మాట్లాడితే కమర్షియల్గా మనం ఇంత మనీ దీని మీద ఇన్వెస్ట్ చేసే కంటే వేరే కమర్షియల్గా పెడితే ఇంకా చాలా మనీ ఎర్న్ చేయొచ్చు, మనకి రిటర్న్స్ వస్తాయి. బట్ ఇలాంటిది ఒకటి పెట్టాలి అనే ఆలోచన రావడం మాత్రం నిజంగా గ్రేట్. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూద్దాం. మేబీ నేను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు, బట్ వీడియోలో కుదిరినంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కుదిరితే మాత్రం తప్పకుండా ఒక్కసారన్నా లైఫ్లో ఇక్కడికి విజిట్ చేసి చూస్తే అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలా వీడియోలో ఎంత చూసినా కూడా అర్థం కాదు. సో ఇక్కడ చూసారా అసలు ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పితే ఈ అందం గురించి నేను చెప్పలేను. అండ్ ఈ ఫ్లవర్స్ అసలు ముందైతే ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. సో ఇదంతా చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. వెంకటేష్ అండ్ టబ్బు మూవీ ఉంది కదా, కొత్తగా ఉన్నది, ఆ సాంగ్ గుర్తొస్తుంది. చాలా బాగుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అన్నీ చూపిస్తాను పదండి. సో నార్మల్గా చైర్స్ చూసాము, ట్రీస్ చూసాము, కానీ ట్రీ చైర్స్ మాత్రం ఇక్కడే చూడొచ్చు. ఎంత బాగున్నాయి కదా, ఈ మొత్తం అంతా అవే. సో చక్కగా మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వచ్చారంటే అందరు కలిసి ఇక్కడే కూర్చోవచ్చు. ఎంత బాగున్నాయో. సో ఇట్లాంటివి యూనిక్గా ఇంకా చాలా ఉన్నాయి. 2500 ట్రీస్ అంటే అది మామూలు విషయం కాదు. అన్నీ కవర్ చేయలేకపోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో బాగుంది. ఇంకో ప్లేస్ చూపిస్తారండి. ఇది చూడండి ఎంత బాగుందో కదా. అక్కడ ఒకసారి ఆ ట్రీ అబ్జర్వ్ చేశారా? యూజువల్లీ ట్రీస్ మనకి రౌండ్ షేప్లో ఉంటాయి కదా, అక్కడ చూడండి ఆర్టిస్ట్ ఎలా దాన్ని డిజైన్ చేశారో. స్క్వేర్ షేప్లో ఉంది అంతా కూడా. ఇక్కడ ఉన్న ప్రతిదీ అలానే డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఎక్కువగా ఇక్కడ మొక్కలు తొక్కాలని నాకు అనిపించట్లేదు, సో వెనక్కి వచ్చేస్తున్నాను. బట్ ఆ ట్రీ మాత్రం చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. సో మీకు ఇక్కడ ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు దానిలో వెహికల్లో వెళ్తూ మీకు ఏ స్పాట్లో కావాలి అని అనేది ఆగొచ్చు. ఇక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. సో మీరు ఏదైనా ఫోటోషూట్ కానీ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అలా ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ సో మెనీ మీకు డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఏదో చిన్న అడవిలాగా అట్లా ఉన్నాయి కదా చెట్లు. ఇదంతా ఇదంతా క్యూట్గా ఉన్నది. ఇవన్నీ ఇక్కడ సెల్ఫీ పాయింట్ మేడం. ఓకే.
సో ఇక్కడికి వచ్చి మీరు చక్కగా ఫొటోస్ దిగడానికి అయితే బోల్డ్ అన్ని స్పాట్స్ ఉన్నాయి. ఇదంతా స్పెషల్ గా సెల్ఫీ పాయింట్స్ అంట ఇవన్నీ కూడా. చెట్లు 1500 ఇయర్స్ ఓల్డ్ ఇది. ఎన్ని ఇయర్స్? 1500 ఇయర్స్. ఓకే. ఇంకా 5000 ఇయర్స్ బతుకుతుంది. వాటర్ స్టోరేజ్ అవుతుంది దీంట్లో. అక్కడ బోర్డు కూడా రాస్తుంది.
ఏంటి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను అనుకుంటున్నారా? నిజంగానే ప్రశాంతంగా కూర్చున్నా. అంతా తిరిగి తిరిగి వచ్చి ఇదేదో ఇటు చూడండి, నా కోసమే ఏదో గూడు కట్టినట్టుగా ఈ చెట్లు భలే ఉన్నాయి. అసలు ఎంత హాయిగా ఉందంటే ఇక్కడ నుంచి నాకు తిరిగి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఎంత చల్లగా ఉందో, మంచి గాలి వస్తుంది. అండ్ ఇది చూసారా, 1500 years ఓల్డ్ ప్లాంట్ అంట. వావ్, ఎంత బాగుందో కదా. అండ్ ఇట్ కెన్ సస్టైన్ అనదర్ 5000 years మోర్. వావ్, ఇంకా 5000 సంవత్సరాలు, నాట్ 500, 5000 years మోర్ సస్టైన్ అవ్వగలదంట ఈ ట్రీ ఏదైతే ఉందో. చాలా బాగుంది. ఇట్లాంటి ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. కల్పవృక్ష, కల్పవృక్ష, కల్పవృక్షం. సో దీని పేరు కల్పవృక్షం. సో వీడియోని ఇంకా ఎండ్ చేసేద్దాం అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను. అలా వెళ్తుంటే ఇంకొక స్పాట్ కనిపించి ఇక్కడ ఆగిపోయాను. చూద్దాం పైన ఇక్కడికి వెళ్ళి. వావ్, ఇక్కడ కూర్చోటానికి కూడా ఉంది. చక్కగా ఫ్యామిలీతో వస్తే సో ఇదంతా ఇక్కడ సీటింగ్ ఏరియా అన్నమాట. చక్కగా కూర్చోవచ్చు. ఇలా కూర్చొని వ్యూ అంతా చూడొచ్చు. ఇదే లాస్ట్ అనుకోవడానికి అయితే లేదు. మీరు కూడా రండి, బట్ కొంచెం జాగ్రత్తగా దిగాలి దిగేటప్పుడు.